హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం ద్వారపూడి టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో ద్వారపూడి అనే గ్రామంలో ఉంది. ఈ టెంపుల్ క్రీస్తు పూర్వం 400 నుంచి 500 సంవత్సరాలు సుమారుగా ఉంటుందంటండి. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ మెయిన్గా అయ్యప్ప స్వామి ఉంటారు. అయ్యప్ప స్వామి చిన్న శబరిమల అని కూడా అంటారండి. ద్వారపూడి టెంపుల్ అయ్యప్ప స్వాములు మాల వేసుకుని వాళ్ళ మండల కాలం పూర్తయ్యే టైంకి వీళ్ళు కుదరని వాళ్ళు శబరిమల వెళ్ళరు కదండి. అలాంటి వాళ్ళు వచ్చి ద్వారపూడిలో వాళ్ళ మాల విరమణ చేసుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకుని వెళ్తారు. ఇక్కడ సేమ్ 18 మెట్లతో ఆ శబరిమల అయ్యప్ప స్వామి ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటారు. అయ్యప్ప స్వామితో పాటు ఇక్కడ వెంకటేశ్వర స్వామి, శివుడు, దుర్గామాత, సాయిబాబా, వారాహిమాత ఒక దేవుడటే అండి. అన్ని రకాల దేవుళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అన్ని రకాల టెంపుల్ కూడా ఈ ద్వారపూడి టెంపుల్లో కొలువై ఉన్నాయన్నమాట. మెయిన్గా ఇక్కడ శివుడు 18 రకాల లింగాకారాలతో కూడి ఉన్నారు. వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారండి. వెంకటేశ్వర స్వామి సేమ్ తిరుపతి దేవస్థానంలో ఎలాగైతే ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటారు. పైన అద్దాల మీద సెకండ్ ఫ్లోర్లో ఉంటారండి వెంకటేశ్వర స్వామి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటారు. మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో అదే ఫీల్తో అలాగే ఉంటారు. కాకపోతే ఇక్కడ దగ్గర నుంచి చూడడం వల్ల మనకి బూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటారని చెప్పడానికి అసలు మాటలు సరిపోవు. కోయంబత్తూరులో ఎలాగా శివుడు స్టాచ్యూ ఉంటుందో బొమ్మ, ఇక్కడ కూడా అదే బొమ్మ పెట్టాను రీసెంట్గా. ఆ బొమ్మ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ ఇక్కడ డైలీ కూడా అన్నదానం చేస్తారండి అయ్యప్ప స్వామి సన్నిధానంలో. అయ్యప్ప స్వామి సన్నిధానంలో మండల కాలంలో అయ్యప్ప స్వాములు ఎలాగైతే ఉల్లిపాయ లేకుండా భోజనం చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉల్లిపాయ లేకుండా డైలీ నిత్య అన్నదానం చేస్తారన్నమాట. ఇక్కడ తులాభారం కూడా ఉంటుంది. చిన్నపిల్లలకి మొక్కుకుంటారు కదండి, పట్టుకి బెల్లం కట్టేస్తామనేసి. తులాభారం కూడా ఈ అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉంటుంది. కింద పెద్ద శివలింగం ఉంటుందండి. శివలింగం దగ్గర ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని కోరికలు కోరుకుంటారు కదండి. వాళ్ళు చిన్న చిన్న రాళ్ళతో ఇల్లు కట్టుకుంటారు. ఇక్కడ ఇల్లు కట్టిన వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు మళ్ళీ ఇల్లు కట్టుకొని ఈ దేవస్థానంలో వచ్చి దర్శించుకుంటారు అన్నమాట. ఇక్కడ ఇల్లు కట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు వస్తుందనే నమ్మకం ఇక్కడ ఇక్కడ వాళ్ళకు ఉంటుంది. గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందని, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మహిమగల దేవస్థానం అండి. దేవస్థానంలో మనం ఏ కోరికలు కోరుకున్నా కానీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ గుడి గురించి చెప్పడానికి అసలు మాటలు సరిపోవండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.